పశ్చిమాసియాల యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాల లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ ఆర్మీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అటు టెహ్రాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ప్రతి దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య 6వ దఫా చర్చలు జరుగుతాయని ఒమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్పై తగ్గేదేలే అంటున్నారు. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులు చేయొద్దని అమెరికా వారించినా ఇజ్రాయెల్ దాన్ని పెడచెవిన పెట్టి మరీ ఈ దాడులకు పాల్పడడం గమనార్హం. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. తమ దేశస్థులను లక్ష్యంగా చేసుకోవద్దని రూబియో సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని రూబియో పేర్కొన్నారు. ఇరు దేశాల గొడవలతో తమకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే టెహ్రాన్పై ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. తమ సైనికులను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులను హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.